అన్నదాతకు అండగా ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మహానాడు సందర్భంగా మన ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ అన్నదాతకు అండగానే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇచ్చిన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అంటేనే రైతు ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండా మీద గుర్తు మన గుర్తు నాగలి. ఈ నాగలి గుర్తుని తెలుగుదేశం జెండాలో పెట్టి తెలుగుదేశం పార్టీ రైతు ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని చెప్పి నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ తరాల తరబడి నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగాన్ని, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని మళ్ళీ జీవం పోసింది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రైతుకు కావాల్సింది భూమి కావాలి, నీరు కావాలి, విత్తనం కావాలి, పెట్టుబడి సాయం కావాలి, గిట్టుబాటు ధరలు కావాలి. ఇవన్నీ ఉంటేనే మరి సరైన సమయానికి ఇవన్నీ రైతుకు అందితే రైతు తన జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒక్కసారి గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన ఎన్నో అంశాల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని చెప్పి గుర్తుంచుకోవాలి. 50 రూపాయలకే హార్స్ పవర్ ఇవ్వడం జరిగింది ఆనాడు. అదేవిధంగా రైతుకు కావాల్సిన అన్ని అవసరాలు ఇచ్చే విధంగా ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో ఉన్న కరువు ప్రాంతాలకి నీరు తరలించే విధంగా ఆనాడు హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగా ప్రాజెక్టులకి నాంది పలికిన అపర భగీధరుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పార్టీ మన పార్టీ అని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రాయలసీమ ప్రాంతాల్లో కరువు పోయే విధంగా సాగునీటి ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యత మన ప్రభుత్వం, మన నాయకుడు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు గంగ మనం చూసాం, చెన్నైకి మంచినీటి ఇచ్చే విధంగా మరి రాయలసీమలో ఉన్న లక్షలాది ఎకరాలకి, గ్రామాలకి తాగునీరు ఇచ్చే విధంగా ఆ ప్రాజెక్ట్ని ఆనాటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన ఘన చరిత్ర మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా అదే స్ఫూర్తిని ఇవాళ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఒక్కసారి చూస్తే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు, దేవాదులు కావచ్చు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, భీమా కావచ్చు, ఏఎంఆర్ ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నిటి కూడా రూపకల్పన చేయడంతో పాటు హైదరాబాద్ నగరానికి కృష్ణా నది నుంచి తాగునీటిని తీసుకెళ్లిన ఘన చరిత్ర మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదని మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కరువు ప్రాంతాలని సస్యశ్యామలం చేయాలనే దృక్పథంతో మరి ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా రూపకల్పన చేస్తే ఇవాళ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ దేశంలోనే ఆదర్శంగా నదుల అనుసంధానానికి నాంది పలికింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా ప్రాంతంలో కృష్ణా డెల్టాకు సంబంధించిన 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు దారిలో ఉన్న వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో ఉన్న అప్లాంట్స్కి నీరు అందించే విధంగా పట్టిసీమ ప్రాజెక్టుని రూపకల్పన చేస్తే ఇవాళ రైతాంగం ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన అధిక దిగుబడిని సాధించే విధంగా గోదావరి నదిని కృష్ణా నదికి అనుసంధానం చేసిన చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఎన్నో ప్రాజెక్టులు గతంలో కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం తీసుకున్నాం. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి మనం ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్తే ఇవాళ ఆ ప్రాంతంలో హార్టికల్చర్లో అత్యధికంగా దిగుబడి సాధిస్తూ ఉన్నారు అంటే
దానికి ప్రధానమైన కారణం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ మరి గాలేరు నగరి ప్రాజెక్ట్ని, హంద్రీనివా ప్రాజెక్టుని పూర్తి చేయడంతో పాటు ఇవాళ ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకెళ్లిన చరిత్ర మనది అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో సాగునీటి రంగానికి తీవ్రమైన నిర్లక్ష్యం చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూడటం జరిగింది. రాష్ట్ర వైకాపా ప్రభుత్వం ఏదైతే మన యువ నాయకుడు చెప్తున్నట్టు గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ప్రాధాన్యత తగ్గింది. రైతు మరి ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందనేది గుర్తుంచుకోవాలి. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానం మనం ఉంటే, మరి దేశంలో అత్యధిక రుణభారం ఉన్న రైతు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ గత ప్రభుత్వం యొక్క పాలకుల నిర్లక్ష్యం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ యొక్క రైతు పరిస్థితి దిగజారిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు పంట నష్టపోయాడు. రైతుకి నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేదు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాయలసీమ ప్రాంతంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి గత ప్రభుత్వాల కాలంలో మనం చూసాం. మళ్ళీ అవన్నీ కూడా జీవం పోసుకున్నాయి అంటే మరి మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో మనం సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం మూలన 2014-19 కాలంలో 69,000 కోట్లు ఈ రాష్ట్రంలో సాగునీటి రంగం మీద మనం ఖర్చు పెడితే గత ప్రభుత్వం 30,000 కోట్లకు మించి ఖర్చు పెట్టాల. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో 23,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులో ఖర్చు పెట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టులో మొన్నే మనం చూసాం R&R కింద 2,500 కోట్ల రూపాయల R&R ప్రాజెక్ట్ కింద ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో మనం చూసాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&R ప్రాజెక్టు కింద ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంతో పాటు వెలుగొండ ప్రాజెక్ట్ని రాబోయే 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఆ జిల్లాలో సస్యశ్యామలం చేసే విధంగా ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన లక్ష్యం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి మనం సాగునీరు అందించాలనే లక్ష్యంతో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి రైతు మోములో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మనం రైతుకి పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నాం అన్నదాత సుఖీభావ్ పేరుతో. మరి వ్యవసాయంలో ఖర్చులు పెరిగినాయి, పెట్టుబడి పెరిగింది. దానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇవాళ పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో మనం డబ్బులు వేసి ఈ సంవత్సరం 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకి మనం ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందని చెప్పి కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో 2014-19లో రైతు పంటకి గిట్టుబాటు ధర లేకపోతే మొక్కజొన్నకు డబ్బులు ఇచ్చాం, మిర్చికి డబ్బులు ఇచ్చాం. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రైతుల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1,200 కోట్ల రూపాయలు ధాన్యానికి డబ్బులు ఇవ్వాలంటే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,200 కోట్ల రూపాయలు రైతులకు జమ చేసిన చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి గుర్తు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మరి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రైతు గిట్టుబాటు ధర లేకపోతే మనం ఈ రాష్ట్రంలో మరి పొగాకు కొనుగోలు చేసాం, కందులు కొనుగోలు చేసాం, పెసలు కొనుగోలు చేసాం, మామిడి కొనుగోలు చేసాం. మామిడి సందర్భంగా చిత్తూరు జిల్లాకి వెళ్తే వైకాపా నాయకులు వాళ్లే రైతుల అవతారం ఎత్తి మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి వాళ్లే తొక్కిచ్చి రైతుకి అన్యాయం జరిగింది ఒక స్క్రిప్ట్ రైటింగ్లో ఏ విధంగా నటించారో మనం చూడటం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ 23 నెలల కాలంలో 1,200 కోట్ల రూపాయల పైబడి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటానికి మనం ఖర్చు చేయటం జరిగిందనేది మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆక్వా కోసం రైతులు పోరాటం చేశారు. వాళ్ళకి ఏదైతే యూనిట్ ధర తగ్గించమంటే గత ప్రభుత్వం పట్టించుకోవాలా. ఎన్నికల సందర్భంగా ఆ సమస్యని మన నాయకుడు దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇవాళ ₹50 తీసుకొచ్చిన ఘన చరిత్ర మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం వస్తూ ఉంది. ఆధునికమైన యంత్ర పరికరాలు వినియోగించుకునే విధంగా